మా అన్నయ్య పేరు గెర్రీ ప్రణీత్ సూరజ్. తను యుక్రెయిన్ 3rd ఇయర్ ఎంబీబీఎస్ చేస్తున్నాడు. వాళ్ళు మార్నింగ్ అనగా స్టార్ట్ అయ్యారు బార్డర్కి, ఈవినింగ్ 6కి అలాగ రీచ్ అయిపోయారంట. వాళ్ళని లోపలికి అలో చేయట్లేదంట. 5 times అలాగా వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి మళ్ళీ మీకు పర్మిషన్ లేదు ఇంకా ఇవ్వలేదని చెప్పేసి మళ్ళీ వాళ్ళని బ్యాక్ పంపించేస్తున్నారంటే మాకైతే సరైన ఇన్ఫర్మేషన్ లేదు. మాకైతే చాలా టెన్షన్ వస్తుంది. అండ్ వాళ్ళు నియర్ బార్డర్లో ఉన్నారు అని చెప్పేసి అన్నాడు అన్నయ్య. మాకైతే అసలు చాలా అంటే చాలా భయంగా ఉంది. వాళ్ళకైతే ఫోన్లో ఛార్జింగ్ లేకపోవడంతో అండ్ సరైన సిగ్నల్స్ లేకపోవడంతో వాళ్ళైతే మాతో కాంటాక్ట్లో లేరు. సో ప్లీజ్ వాళ్ళని క్షేమంగా సేఫ్గా తీసుకురండి. ఓన్లీ అన్నయ్య గురించి చెప్పట్లేదండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్గా రావాలి ఇండియాకి. సో నా ఈ రిక్వెస్టింగ్గా ఒక వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ కన్సిడర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ టేక్ దెమ్ బ్యాక్. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ప్రాబ్లం ఏంటి వీళ్ళు లోపలికి ప్రస్తుతానికి మా యూనివర్సిటీకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మమ్మల్ని అలా చేయట్లేదు. లైన్లో నిలబడమంటారు, ఎవరు పంపారు. ఇప్పుడు మళ్ళీ నిన్న నైట్ ఎప్పుడో ఎంతకు వచ్చాం, 6కి వచ్చి ఉంటాం. నైట్ అంతా చూసాం, అలా చేయాల. ఈ చల్లని మళ్ళీ బయట అక్కడ పనుకోవడానికి కూడా లేదు. అక్కడ పనుకోవడానికి కాదు, అసలు కూర్చోడానికి లేదు. గడ్డి మీద మామూలుగా ఇంకా బోర్డర్ ముందే కూర్చోను రోడ్డు మీద. చలి, భయంకరమైన చలి. ఎట్లా పక్కన ఈ పెట్రోల్ షాపు సంబంధించిన రెస్టారెంట్లు ఉంటే దాంట్లోకి వెళ్ళి అందరం ఆడ కూర్చొని కొంచెం వేడిగా నిద్రపోయాను నేనైతే. మిగతా పాపం బయటే పనుకున్నారు కొద్దిసేపు. తర్వాత ఇప్పుడు మార్నింగ్ నిలబడితే ఇంక మీరు 5 hours వెయిట్, 5 hours వెయిట్ చేయాలి ఇంకా అది ఇది అని అంటున్నారు. అది సుజయ్ బాబాయ్కి చెప్పి, బాబాయ్ ఇంట్లో డాడీకి మమ్మీకి కూడా చెప్పలేదు, మీకు చెప్తున్నా ఏదైనా మెయిల్ చేయండి బాబాయ్ అని చెప్పా బాబాయ్కి. చేస్తా అన్నారు బాబాయ్.